హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. రహస్యం ఇదం జగత్. ఈ సినిమా నవంబర్లో థియేటర్లో రిలీజ్ అయింది, బట్ అంతగా ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా ఈటీవీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. సినిమా మొత్తం యూఎస్లో తీశారు. ఒక రకంగా ఇండిపెండెంట్ సినిమా అని చెప్పొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, అకీరా తన బాయ్ ఫ్రెండ్ అభి యూఎస్లో సెటిల్డ్. కానీ అకీరా సడన్గా ఇండియా వెళ్తుంది. తనతో పాటే అభి కూడా వెళ్దామని ఫిక్స్ అవుతాడు. వెళ్లే ముందు ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి వెళ్ళాలనుకుంటారు. అలా పార్టీ అయ్యాక అడవిలో ఉన్న ఒక ఇంట్లో స్టే చేస్తారు. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఒకటి జరుగుతుంది. దానివల్ల అభి అరు అనే అమ్మాయితో మల్టీవర్స్కి వెళ్తాడు. అసలు ఎందుకు వెళ్ళాడనేది సినిమాలో చూడాలి. టైం ట్రావెల్, వామ్ హోల్, మల్టీవర్స్ లాంటి పాయింట్స్తో మన తెలుగులో సినిమాలు చాలా రేర్. ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ని టచ్ చేస్తూ సినిమాలు వచ్చాయి, కానీ మల్టీవర్స్, వామ్ హోల్ లాంటి పాయింట్స్తో సినిమాలు అయితే రాలేదు. ఈ సినిమాలో ఇవన్నీ టచ్ చేసినందుకు అప్రిషియేట్ చేయాలి. అయితే ఇలాంటి పాయింట్స్తో సినిమా తీయాలంటే కొంచెం బడ్జెట్ అవసరం, లేదంటే విజువల్గా అస్సలు బాగోదు. స్టోరీ బాగున్నా సరే ఎంగేజింగ్గా చూడలేం సినిమా మొత్తం. అండ్ సైఫై సినిమాలు అంటేనే క్వాలిటీ విజువల్స్ కదా, దీంట్లో అది కొంచెం మిస్ అయింది. అది పక్కన పెడితే స్టోరీ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే అయితే అస్సలు బాగాలేదు. మెయిన్ పాయింట్లోకి వెళ్ళడానికే ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీశారు. లిటరల్గా ఫస్ట్ హాఫ్లో ఏం లేదు, ఒక స్టార్టింగ్ 5 minutes తప్ప. ఇంటర్వెల్ నుంచి ఆ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కామన్ ఆడియన్స్కి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. అయితే మళ్ళీ ఇందులో సెకండ్ హాఫ్ కూడా త్రూ అవుట్ ఎంగేజింగ్గా లేదు, చాలా డ్రాగ్ చేశారు. కానీ తెలుగులో ఇలాంటి అటెంప్ట్ రేర్ కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది. ఓవరాల్గా నాకైతే యావరేజ్ సినిమా అనిపించింది. యాక్టింగ్ విషయానికి వస్తే అభిగా రాకేష్ బాగానే చేశాడు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో చేశాడంట, దీంట్లో యాక్టింగ్ బాగానే ఉంది. అకీరాగా స్రవంతి జస్ట్ ఓకే, ఇంకా మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు అనుకుంటా, బట్ ఉన్నంతలో పర్లేదు. టెక్నికల్గా సినిమా బాగానే ఉంది. కాంప్లెక్స్ సబ్జెక్ట్ యాక్చువల్గా ఇది. బడ్జెట్ కూడా బాగానే అవుతుంది. ఇలాంటి సబ్జెక్ట్ని క్వాలిటీతో పుల్ ఆఫ్ చేయాలంటే బడ్జెట్ కూడా బాగానే అవుతుంది. బట్ వాళ్ళకున్న బడ్జెట్లో బాగానే పుల్ ఆఫ్ చేశారు ఈ సినిమాని. స్టోరీ మొత్తం యూఎస్లోనే కాబట్టి లొకేషన్స్ బాగున్నాయి, అందువల్ల సినిమాటోగ్రఫీ బాగా అనిపించింది. బీజిఎం అక్కడక్కడ బాగుంది అంతే. డైరెక్టర్ భరద్వాజ్. హాలీవుడ్ సినిమాల ఎఫెక్ట్ గట్టిగా ఉన్నట్టు కనిపించింది. బట్ ఓకే, ఇలాంటి కాంప్లెక్స్ స్టోరీకి మన ఇండియన్ మైథాలజీకి లింక్ చేసి బాగానే రాసుకున్నారు. బట్ త్రూ అవుట్ ఎంగేజింగ్ అయితే తీయలేదు. చాలా డ్రాగ్ చేశారు సినిమాని, మెయిన్గా ఫస్ట్ హాఫ్. అది కొంచెం చూసుకుంటే బాగుండేది. ఫైనల్గా రహస్యం ఇదం జగత్ మంచి అటెంప్ట్ అంతే, ఒకసారి చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.